ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ముందు చూపు ఉండాలి శిష్య, ఆలసించిన ఆశాభంగం. పద లేట్ అవుతుంది, పద. మనకిచ్చిన పెళ్లి స్లాట్లో పెళ్లి జరగకపోతే మళ్ళీ వెయిట్ చేయాలి. మనం ఇన్ టైంలోనే వచ్చాం కదా, ఇంకా కంగారు ఎందుకు? ఎప్పటికప్పుడు 10 నిమిషాలు ముందే ఉండాలి. పదండి. రాజ్, అంతా ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుంది కదా. డోంట్ వరీ, ఏం కాదు. శుభకార్యానికి వెళ్తూ అశుభం మాట్లాడడం ఎందుకులే. పదండి, త్వరగా పదండి. అమ్మ భైరవి దేవి, నాకు భయంగా ఉంది. ప్లీజ్ నాకెవరైనా తోడుస్తే బాగుండు. నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకుని వెళ్ళు. భైరవిని ఎంత పిలిచినా రావడం లేదు. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. నన్ను త్వరగా ఇంటికి తీసుకుని వెళ్ళు ప్లీజ్. భవానీ, అమ్మా 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 అమ్మా, అడగగానే నన్ను తీసుకెళ్ళడానికి నువ్వే వచ్చావా? మరి అడవి దాటించమన్నావు కదా. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. నేనేమైపోయినో తెలియక భయపడుతూ ఉంటుంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు ఎలా వచ్చాను? కొన్ని ఆగకుండా ఉంచడానికి ఇంకొన్నింటిని ఆపేయాలి. అదే కాలచక్రం, విధి లిఖితం. నీకు నిదానంగా అర్థమవుతుంది.